హాయ్ ఎవ్రీవన్. సో లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ డబుల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి దాని గురించి ఆ సిరీస్ అంతా అయిపోయింది. తర్వాత పైథాన్ కోడ్తో ఎలా చేయాలి, ఇన్సర్షన్ ఎలా చేయాలి, డిలీషన్ ఎలా చేయాలి, ట్రావర్సల్ ఫార్వర్డ్ ట్రావర్సల్ ఎలా చేయాలి, బ్యాక్వర్డ్ ట్రావర్సల్ ఎలా చేయాలి అనేది ఆల్రెడీ చూసాం. సో ఇప్పుడు మనకి డబుల్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనే కాన్సెప్ట్, ఈ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మనం డిస్కస్ చేస్తే అయిపోతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ వీడియోలో మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే సేమ్ హెడ్ ఉంటుంది, నోడ్స్ ఉంటాయి, 1 2 3 నోడ్స్ ఉంటాయి. సో సేమ్ యాజ్ ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్ లాగే ఉంటుంది. ఒక ఫార్వర్డ్ ట్రావర్సల్ మాత్రమే ఉంటుంది, కానీ లాస్ట్ నోడ్ నల్కి పాయింట్ అవుట్ చేయకుండా ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది అనమాట. సో అదే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే సర్కిల్లో ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నోడ్ ఇక్కడ ఉంటే సెకండ్ నోడ్ ఇక్కడ, థర్డ్ నోడ్ ఇక్కడ, ఫోర్త్ నోడ్ ఇక్కడ, మళ్ళీ ఫోర్త్ నోడ్ వచ్చేసరికి ఫస్ట్ నోడ్. అలా సర్క్యులర్ లింక్డ్ లిస్ట్లా ఉంటుంది. మనం నోట్స్తో నార్మల్ రిప్రజెంటేషన్ చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. అదే నోట్స్లో చేయాలంటే లాస్ట్ నోడ్ వచ్చేసరికి ఇలా కనెక్ట్ అయ్యి ఈ నోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. అదే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో లాస్ట్ నోడ్ కంటైన్స్ ద అడ్రస్ ఆఫ్ ఫస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్కి అడ్రస్ ఏమైనా ఉంటుందంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్. సో హెడ్ అనేది ఫస్ట్ నోడ్కి పాయింట్ అవుట్ చేస్తుంది. సో ఇది సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అనమాట. సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ ఆల్రెడీ మనం చూసేసాం. లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి, సింగిల్ లింక్డ్ లిస్ట్ చూసేసాం, డబుల్ లింక్డ్ లిస్ట్ చూసాం, ఇప్పుడు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ లింక్డ్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే డైనమిక్ ఇన్ సైజ్. సో డైనమిక్ ఇన్ ద సైజ్ అంటే ఏంటి, 2 నోట్స్ అయినా స్టోర్ చేయొచ్చు, 3 నోట్స్ అయినా చేయొచ్చు, అలా 100 అయినా చేయొచ్చు, లేదా 200 అయినా చేయొచ్చు, మన ఇష్టం. ముందే స్పెసిఫై చేయక్కర్లేదు మనం ఎన్ని నోట్స్ పెడతాము అని. అదే అరేలో అనుకోండి, మనం స్పెసిఫై చేయాలి, మనకి 5 పట్టాలి, 5 దాకే స్పేస్ ఉంది అని. కానీ ఇక్కడ ఏంటి, డైనమిక్ ఇన్ సైజ్. సో ఎన్నైనా ఎన్నైనా ఇన్సర్ట్ చేయొచ్చు, ఎన్నైనా డిలీట్ చేయొచ్చు, మొత్తం అలా ఉంటుంది. సో ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. తర్వాత నో వేస్టేజ్ యాజ్ కెపాసిటీ. సో ఏంటంటే వేస్టేజ్ అనేది ఉండదు. సో ఈ లింక్డ్ లిస్ట్ ఏంటి, కంటిన్యూస్ మెమరీ కాదు. కంటిన్యూస్ మెమరీలోనే ఎలికేట్ చేయక్కర్లేదు. మెమరీలో ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ స్పేస్ సరిపోతే ఇక్కడ ఒకటి నోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక నోడ్ ఉంటుంది, ఇక్కడ ఒక నోడ్ ఉండొచ్చు. అదే మామూలు లిస్ట్ లేదా అరే అయితే ఏంటి, కంటిన్యూస్ మెమరీ కావాలి. అక్కడ అది డిసడ్వాంటేజ్ చెప్పుకున్నాం. సో ఈ లింక్డ్ లిస్ట్ ద్వారా ఆ డిసడ్వాంటేజ్ని అడ్వాంటేజ్గా మార్చేసింది ఈ లింక్డ్ లిస్ట్. సో నో వేస్టేజ్ యాజ్ కెపాసిటీ. అండ్ సైజ్ అనేది ఎప్పుడు ప్రతి నోడ్కి ఒకే సైజ్ ఉంటుంది అనమాట. సో ఈ నోడ్కి ఎంతైతే ఉంటుందో ఈ నోడ్కి అంతే సైజ్ ఉంటుంది, ఈ నోడ్కి అంతే సైజ్ ఉంటుంది. సో ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ యాజ్ వన్ లింక్ మ్యానిపులేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా మనం ఏం చేస్తున్నాం, ఏ డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ ఇలా కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ 3 నోట్స్ ఉన్నాయి అనుకోండి, 3 నోట్స్ ఉంటే మధ్యలో మనం డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా ఈ లింక్ చేసేస్తున్నాం కదా. సో దీనికి ఇది చేసేస్తున్నాం. సో అప్పుడు ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది. సో అది ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ యాజ్ వన్ లింక్ మ్యానిపులేషన్ ఈజ్ రిక్వైర్డ్. సో కొంచెం మ్యానిపులేషన్ అంటే ఈ లింక్ ఎక్కడికి వెళ్ళాలి అని మనకు తెలిస్తే చాలా ఈజీ అనమాట. ఇన్సర్ట్ చేయాలన్నా అంతే, డిలీషన్ చేయాలన్నా ఇది కూడా అడ్వాంటేజ్. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ ఎఫిషియంట్ మెమరీ అలొకేషన్. సో ఎఫిషియంట్ మెమరీ అలొకేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో ఎక్కడ స్పేస్ ఉన్నా కూడా అది నోడ్ అనేది స్టోర్ అవుతుంది, దాని యొక్క అడ్రస్ దాని నెక్స్ట్ నోడ్ యొక్క దానిలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇది డైనమిక్ ఇన్ సైజ్, నో వేస్టేజ్ యాజ్ కెపాసిటీ, అండ్ సైజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్, అండ్ ఈజీ ఇన్సర్షన్ అండ్ డిలీషన్ జరుగుద్ది. నెక్స్ట్ ఎఫిషియంట్ మెమరీ అలొకేషన్. సో మనం అరేలో చెప్పుకున్నప్పుడు ఏవైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయో అవన్నీ ఈ లింక్డ్ లిస్ట్ ద్వారా మనం అడ్వాంటేజెస్గా మార్చేసాం. సో ఇప్పుడు లింక్డ్ లిస్ట్లో డిసడ్వాంటేజెస్ అనేవి చూద్దాం. సో డిసడ్వాంటేజెస్ అనేవి లింక్డ్ లిస్ట్లో చాలా తక్కువ ఉంటాయి, బట్ డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, చూద్దాం. ఇఫ్ హెడ్ నోడ్ ఈజ్ లాస్ట్, లింక్డ్ లిస్ట్ ఈజ్ లాస్ట్. సో ఇప్పుడు హెడ్ నోడ్ అనేది మనకి ఎలా స్టోర్ చేసుకుంటున్నాం కదా, ప్రతిదాని ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ హెడ్.
ఏ ఈక్వల్స్ టు సెల్ డాట్ హెడ్, ఏ ఈక్వల్స్ టు సెల్ డాట్ హెడ్ అని ప్రతి ప్రోగ్రామ్ లో నేను చెప్పాను. అది ఎందుకు మనం ఆ హెడ్ నోడ్ అనేది లాస్ట్ అవ్వకుండా ఉందాం, అంటే పోగొట్టుకోకుండా ఉండడానికి అది ఏ ఈక్వల్స్ టు సెల్ డాట్ హెడ్ అనేది రాస్తాం. సో అది లేదనుకోండి, ఆ హెడ్ నోడ్ లేకపోతే ఫస్ట్ దాని యొక్క ఫస్ట్ నోడ్ అనేది మనకు తెలియదు, ఫస్ట్ నోడ్ తెలియకపోతే సెకండ్ తెలియదు, సెకండ్ తెలియకపోతే థర్డ్ తెలియదు. ఎందుకంటే థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ సెకండ్ దానిలో ఉంటుంది. అలా ప్రతిదానికి లింక్ అయి ఉంది కాబట్టి హెడ్ నోడ్ అనేది ఒక్కటి లాస్ట్ అయితే లింక్డ్ లిస్ట్ మొత్తం లాస్ట్ అయిపోయింది. సో అదొక పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట లింక్డ్ లిస్ట్ లో. సో అందుకే ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ లో మనం ఏ ఈక్వల్స్ టు అంటే స్టోర్ చేసుకుంటున్నాం, ఏ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అనేది. తర్వాత నో ర్యాండమ్ యాక్సెస్ ఈస్ పాసిబుల్. నో ర్యాండమ్ యాక్సెస్ ఈస్ పాసిబుల్ అంటే డైరెక్ట్ గా ఇప్పుడు లిస్ట్ లో అనుకోండి A(2) అన్నాం అనుకోండి, ఏ ఆఫ్ ఇండెక్స్ అని సమ్ నెంబర్ ఇచ్చామనుకోండి, అక్కడ ప్రింట్ చేసేది. కానీ ఇక్కడ నో ర్యాండమ్ యాక్సెస్ అనేది ఇలా ఉండదు, ఎందుకంటే వాటి యొక్క అడ్రస్ ముందు దానిలో ఉంటుంది. సో దాని అడ్రస్ దాని ముందు దానిలో ఉంటుంది. సో అలా లింక్ అయి ఉంటుంది కాబట్టి ర్యాండమ్ యాక్సెస్ అనేది పాసిబుల్ కాదు. మనం ఒక పొజిషన్ దగ్గరికి వెళ్ళాలంటే మొత్తం ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక 100 నోట్స్ ఉన్నాయి అనుకోండి, మనం 99th నోడ్కి వెళ్ళాలన్నా ఫస్ట్ నోడ్ నుంచి మొత్తం ట్రావెల్స్ అయ్యి 99th నోడ్కి వచ్చాక అప్పుడే అది ప్రింట్ చేయగలం, అప్పటిదాకా ప్రింట్ చేయలేం లిస్ట్ లాగా. సో అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ లింక్డ్ లిస్ట్ లో. సో ఇది ఇంకా లింక్డ్ లిస్ట్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. సో ఇప్పుడు మనం సో already introduction to data structures completed, data structures in built data structures, arrays, స్టాక్ అనేది కంప్లీట్ అయింది, క్యూ అనేది కంప్లీట్ అయింది, ఇప్పుడు లింక్డ్ లిస్ట్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో ఇక్కడ దాకా కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ నుంచి మనం బైనరీ ట్రీ గురించి చెప్పుకుంటాం. బైనరీ తర్వాత బైనరీ సర్చ్ ట్రీ, గ్రాఫ్, హ్యాషింగ్, ఆల్గారిథమిక్ అనాలిసిస్, లీనియర్ అండ్ బైనరీ సర్చ్, సార్టింగ్, డివైడ్ అండ్ కాంకర్, గ్రీడీ అప్రోచ్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ అయ్యాక మళ్ళీ నేను చెప్పాను కదా, లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ తీసుకొని లీడ్ కోడ్, పోచ్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ తీసుకొని మనం నేర్చుకున్న వాటితో ఈజీగా ఎలా కోడ్ చేయాలో అనేది చూద్దాం. సో ప్లీజ్ లైక్ చేయండి, అసలు లైక్స్ అనేది రావట్లేదు. నెక్స్ట్ సబ్స్క్రైబ్ కూడా చాలా తక్కువ ఉన్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా కొంచెం మంచి వీడియోస్ పెట్టడానికి నాకు కూడా స్కోప్ ఉంటుంది. సో ఎవరు చూడకపోతే నాకు టైం వేస్ట్ కదా చేసి. సో please do like, share and subscribe to my channel. Thank you for watching.